భారతరత్న దేశంలో అత్యున్నత పురస్కారం. అప్పుడప్పుడు మన ప్రభుత్వాలకు రాజకీయానికి ఉపయోగపడే ఈ అవార్డ్ చాలా వరకు అర్హులకే దక్కింది. అందుకే చాలా అవార్డులకు మన లీడర్లు పరువు తీసినా భారతరత్న ఒక్కటే కాస్త విలువ కాపాడుకుంటోంది. అలాంటి భారతరత్న ఒకరు మొదటిసారిగా మన నాయకులకు పాఠాలు చెప్పారు. అవార్డు ప్రకటించిన వెంటనే అవార్డు విలువను పెంచుతూ దేశానికి మంచి పాఠం చెప్పారు. సైంటిస్టుగా దేశానికి సేవ చేసిన ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు భారతరత్నగాను తన బాధ్యతను పూర్తి చేశారు. ఇంతకీ ఈ రావ్ ఎవరు, ఆయన ఏం చేశారు? వి6 స్పాట్లైట్. మన వాళ్ళు వట్టి వెధవాయిలోయ్ 120 ఏళ్ల క్రితం గురజాడ చెప్పిన మాట ఇన్నేళ్ల తర్వాత కూడా మన వాళ్ళలో మార్పు రాలేదు. వెధవాయిలుగానే ఉన్నారు. వాళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని పాలిస్తున్నారు. గురజాడను చదువుకున్నారో లేదో గాని ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు కూడా ఇదే మాట చెప్పారు. భవిష్యత్తును కాపాడే రంగాలను వదిలిపెట్టి పనికిమాలిన నిర్ణయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నేతల్ని, వ్యవస్థల్ని ఈడియట్స్ అని కడిగి పారేశారు ప్రొఫెసర్ రావు. భారతరత్న అవార్డుకు కాస్త విలువ పెరిగింది. ఇప్పటి వరకు మరణించిన ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. దేశం ప్రతిష్టను పెంచిన ప్రముఖులు, కళాకారులు భారతరత్నాలయ్యారు. పనిలో పనిగా అవసరం లేకపోయినా, సందర్భం కాకపోయినా అర్హతతో పనిలేని రాజకీయ నాయకులు కూడా అత్యున్నత పౌర పురస్కారాన్ని తీసుకున్నారు. అర్హత ఉన్న మహనీయులు చాలా మంది మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో, మన ప్రభుత్వానికి గుర్తే లేని వాళ్ల లిస్ట్ లో మిగిలిపోయారు. ఇప్పుడు భారతరత్నగా నిలిచిన సిఎన్ఆర్ రావు అర్హత ఉన్న వ్యక్తిగానే కాదు, బాధ్యత ఉన్న పౌరుడిగా స్పందించి దేశాన్ని ఆకర్షించారు. భారతరత్నాల బాధ్యత పెంచారు. భారతరత్న అవార్డు ప్రకటించిన తర్వాత రోజే ప్రొఫెసర్ రావు స్పందించిన తీరు దేశంలో ఆలోచించగలిగే వాళ్లని ఆలోచనలో పడేసింది. ఆలోచించలేని వాళ్లను గందరగోళంలోకి నెట్టింది. రెండూ లేని వాళ్లను చాటుగా భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి కల్పించింది. ఈ ఇడియట్స్, ఈ రాజకీయ నాయకులు సైన్స్ పరిశోధనలకు ఎందుకింత తక్కువ నిధులిస్తున్నారు? ఒకే ఒక్క ప్రశ్న, ఒక భారతరత్న సైంటిస్ట్ వేసిన అణుబాంబు లాంటి ప్రశ్న. మనకు కాస్త కామన్ సెన్స్ ఉన్న లీడర్లు ఉండున్నా నిజంగానే ఈ కామెంట్ ఆటం బాంబులాగే పేలేదే. అలాంటి వాళ్లు లేకపోవడంతో చిన్న కలకలంతో ఆగిపోయింది. ప్రభుత్వాలు, నాయకుల దృష్టిలో సైన్స్ పరిశోధనలకు ఉన్న విలువను బాగా దగ్గరగా గమనించిన అనుభవంతో, ఆవేదనతో ప్రొఫెసర్ రావు చేసిన కామెంట్స్ వాస్తవాన్ని ఘాటుగా బయటపెట్టింది. All done subcritical funding. The best money we have given is only enough for 20% of the requirement. We have never given full investment in anything. You know, what is the money you have given? For the money you have got, we have done more. What are you talking? For the money you have given me for science, I have done much more. And I don't know, you tell the government. Why are you asking me? Why the hell these idiots are the politicians? Why the hell these idiots are the politicians? Why the hell these idiots are the politicians have given so little for us, and in spite of that, we scientists have done something. What are the others? What have they done? అయినా మా సైంటిస్టులు దేశానికి ఎంతో చేశారు అన్నారు ప్రొఫెసర్ రావు. రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టినా ఉన్న కొద్ది మంది సైంటిస్టులు బాధ్యతగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. డిఫెన్స్, స్పేస్, టెక్నాలజీ లాంటి రంగాల్లో అవకాశాలకు మించి అద్భుతాలు సాధిస్తున్న సైంటిస్టులు గర్వపడేలా రావు చేసిన కామెంట్లు ప్రభుత్వాలను మాత్రం ఉలిక్కిపడేలా చేశాయి. ఇలాంటి కామెంట్లు మన నాయకులకు మామూలే, దున్నపోతు మీద వాన పడినట్టే. అందుకే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. అంత ధైర్యం కూడా మన నాయకులకు లేదు. భారతరత్న అందుకున్న ప్రముఖుల్లో ఈ స్థాయిలో ఒకరు స్పందించడం ఇదే మొదటిసారి. రాజకీయ వ్యవస్థతో పాటు దేశంలో ఉన్న లోపాలపై సూటిగా, నిజాయితీగా మాట్లాడే సాహసం చేశారు ప్రొఫెసర్ రావు. ఇప్పటి వరకు తమ రంగాలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంపై భారతరత్న అందుకున్న వ్యక్తి ఇంత ఘాటుగా స్పందించడం
మన ప్రభుత్వాలకు కూడా కొత్తే. కానీ ఈ కామెంట్లను పాజిటివ్ గా తీసుకుని లోపాల్ని సవరించే ప్రయత్నం జరుగుతుందా అన్నది మాత్రం డౌటే. రాజకీయ వ్యవస్థ ఒక్కటే కాదు, విద్యా వ్యవస్థ, పరిశోధనల్లో క్వాలిటీ, ఐటీ రంగం, యూత్ ఆలోచనలు అన్ని అంశాలపైన సైంటిస్ట్ రావు మనసులో మాట బయటపెట్టారు. సైంటిస్టుగా పరిశోధనలు చేయడమే కాదు, అత్యున్నత పౌరుడిగా అంతే బాధ్యతగా ఆలోచిస్తానని కూడా రావు నిరూపించుకున్నారు. ఇంతకీ ఎవరి సిఎన్ఆర్ రావు? నిన్నటిదాకా ఎవరికీ తెలియని ఆయన గొప్ప సైంటిస్టుగా భారతరత్న అందుకోవడం వెనుక ఏం జరిగింది? అమెరికా పౌరసత్వం ఉన్న వాళ్ళని నోబెల్ ఇండియన్స్గా చెప్పుకునే పరిస్థితుల్లో ప్రొఫెసర్ రావు భారతీయుడుగానే ఎందుకు ఉండిపోయారు? అసలు సైన్స్లో ప్రొఫెసర్ రావు సాధించింది ఏంటి? చింతామణి నాగేశ్వర రామచంద్రరావు దేశంలో చాలా మందికి తెలియని పేరు. ప్రపంచ సైన్స్ రంగంలో ఈ తరం మేధావుల్లో ఒకరిగా బయటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన సిఎన్ఆర్ రావు ఒకనాటి మైసూరు సంస్థానంలోని బెంగళూరులో 1934 జూన్ 30న పుట్టారు. తండ్రి నాగేశ్వరరావు, తల్లి నాగమ్మ. 1951లో మైసూరు యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ఆపై 1958లో అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారు. 1963లో కాన్పూర్ ఐఐటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీగా చేరారు రావు. నుంచి 10 ఏళ్ల పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు డైరెక్టర్ గా పనిచేశారు. తాను చదువుకున్న పర్డ్యూతో పాటు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, కాలిఫోర్నియా, శాంటా బార్బరా వర్సిటీలకు విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. కెమిస్ట్రీనే జీవితంగా బతికిన రావు ఘన పదార్థాలు, స్ట్రక్చరల్ కెమిస్ట్రీ అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. దీనికి గుర్తింపుగానే కొలరాడో, ఖార్టూమ్, లివర్పూల్, ఆక్స్ఫర్డ్, వేల్స్ నోటల్ డేమ్ వర్సిటీలతో పాటు మన దేశంలో అనేక యూనివర్సిటీల నుంచి మొత్తం 60కి పైగా గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. అనేక హోదాల్లో పనిచేసిన ప్రొఫెసర్ రావు ఇప్పుడు రీసెర్చ్ ప్రొఫెసర్ గా బెంగళూరులోని జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ కు ఆనరరీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే 2005 నుంచి ప్రధానమంత్రి శాస్త్ర సలహా మండలికి చైర్పర్సన్ గా ఉంటున్నారు. ఆయన గతంలో 1985 నుంచి 89 వరకు రాజీవ్ గాంధీ హయాంలోనూ ఇదే పదవిలో పనిచేశారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియల్ సైన్స్ ICMS కు డైరెక్టర్ గాను రావు ఉంటున్నారు. ప్రపంచంలోనే సాలిడ్ స్టేట్ మెటీరియల్స్ పై పరిశోధనలు చేసే బెస్ట్ సైంటిస్టుల్లో ఒకరిగా సిఎన్ఆర్ రావుకు పేరుంది. 50 ఏళ్లలో ఈ రంగాన్ని అభివృద్ధి చేసిన పరిశోధనలో రావు కీలక పాత్ర పోషించారు. మెటల్ ఆక్సైడ్స్ లలో మార్పులపై ఆయన చేసిన పరిశోధనలు మెటీరియల్స్, వాటి రసాయన నిర్మాణంపై సరికొత్త విశేషాలను సైన్స్ ప్రపంచానికి పరిచయం చేశాయి. దీంతో పాటు 2 దశాబ్దాలుగా నానో మెటీరియల్స్, హైబ్రిడ్ మెటీరియల్స్ రంగాల్లోనూ ఆయన అద్భుతమైన పరిశోధనలు చేశారు. రావు పరిశోధనల గురించి జనానికి తెలియకపోయినా సైన్స్ రంగంలో అందరికీ తెలుసు.
ఆయన సేవలకు అతిపెద్ద గుర్తింపే ఇప్పటి భారతరత్న. సివి రామన్, అబ్దుల్ కలాం తర్వాత ఈ పురస్కారం అందుకున్న మూడో సైంటిస్ట్ రావు కావడం విశేషం. ఆయన గతంలోనే పద్మశ్రీ, పద్మవిభూషణ్ అందుకున్నారు. 2000లోనే లండన్ రాయల్ సొసైటీ నుంచి హ్యూస్ మెడల్ అందుకున్నారు. 2004లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ సైన్స్ అవార్డును మొదటిసారి అందుకుంది కూడా ప్రొఫెసర్ రావే. దీంతో పాటు టెల్ అవీవ్ యూనివర్సిటీ నుంచి డాన్ డేవిడ్ ప్రైజ్, ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ కూడా సాధించారు. చైనా ఇండియా సైన్స్ కోఆపరేషన్ ప్రోగ్రాంలో కీలకంగా పనిచేసిన రావు ఈ ఏడాది జనవరిలోనే చైనా అత్యున్నత సైన్స్ పురస్కారం అందుకున్నారు. ప్రపంచ స్థాయి సైన్స్ సంస్థలు అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, లండన్ రాయల్ సొసైటీ, ఫ్రెంచ్ అకాడమీ, జపనీస్ అకాడమీ లాంటి వాటిలో మెంబర్గా ఉన్నారు. ఇలా ప్రపంచంలోనే బెస్ట్ సైన్స్ వేదికల్లో సభ్యుడిగా ఉన్న అతి కొద్ది మంది సైంటిస్టుల్లో రావు ఒకరు. సచిన్ టెండూల్కర్ 25 ఏళ్ల కెరీర్ నుంచి రిటైర్ అయితే దేశమంతా ఘనంగా వీడ్కోలు పలికింది. కానీ 50 ఏళ్లుగా జనానికి తెలియని ప్రొఫెసర్ రావు అవార్డు రాగానే ఎవరైనా అనిపించుకున్నారు. ఆ తర్వాత ఒక్క రోజులోనే దేశానికి తానేంటో అర్థమయ్యేలా చేశారు. అది కూడా ఒకే ఒక్క కామెంట్తో మన దేశం ఏంటో మన వాళ్ళకే అర్థమయ్యేలా చేశారు. ఇంతకీ టెండూల్కర్ విజయాలు, ప్రొఫెసర్ రావు పరిశోధనలు సమానమేనా? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు, ప్రొఫెసర్ రావుకు ఒకేసారి అవార్డు రావటం పైన ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. 100 సెంచరీలు చేసిన సచిన్ భారతరత్న అందుకుంటే ప్రొఫెసర్ రావు ఏం చేశారో తెలియక చాలా మంది ఆయన గురించి పెద్దగా ఆలోచించే పని కూడా పెట్టుకోలేదు. కానీ సైన్స్ రంగంలో ప్రొఫెసర్ రావు, క్రికెట్లో సచిన్ 100 సెంచరీలకు సమానమైన ఘనతే సాధించారు. తన రంగంలో ప్రపంచాన్నే మార్చేసిన పరిశోధనలతో రికార్డులు బద్దలు కొట్టారు. 32nd 100 for Sachin Tendulkar. His first against England in England. And he gets the run. What a special 100 for a great cricketer and a lovely man. And a double 100 for Sachin Tendulkar. His third in Test match cricket. And look at the delight. ప్రొఫెసర్ రావు ఇప్పటి వరకు అనేక అంశాలపై 1500 పరిశోధన పత్రాలు రాశారు. మరో 45 పుస్తకాలు రచించారు. తన పరిశోధనలతో సైంటిస్టులకు ర్యాంకింగ్ ఇచ్చే హెచ్ ఇండెక్స్ 100లో చోటు సంపాదించారు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడు ఆయనే. సైంటిస్టులు రూపొందించే పరిశోధన పత్రాల విలువ ఆధారంగా ఈ ఇండెక్స్లో చోటిస్తారు. అందుకే దీన్ని సచిన్ 100 సెంచరీలకు సమానమంటున్నారు నిపుణులు. సైన్స్ రంగంలో ఒక సైంటిస్టు పరిశోధనలు ఎంతమందికి ఉపయోగపడతాయన్న దానిపైనే వాటి విలువ ఆధారపడి ఉంటుంది. ప్రొఫెసర్ రావు పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడుతున్న తీరు ఆయన్ను టాప్ సైంటిస్టుల్లో ఒకరిగా నిలబెట్టింది. ఇలాంటి గుర్తింపు ఉన్న ఏకైక భారతీయుడుగా ఆయన ప్రత్యేకత సాధించారు. ప్రొఫెసర్ రావు పేరు తెచ్చుకున్న మరో కీలకమైన అంశం, ప్రపంచవ్యాప్తంగా గొప్ప సైంటిస్టులుగా పేరున్న వాళ్లలో చాలా మందికి అదొక్కటే వ్యాపకం. పరిశోధనలు చేయటం తప్ప వేరే ఆలోచనలు చేయరు. కానీ ప్రొఫెసర్ రావు దేశంలో ప్రతిష్టాత్మక సైన్స్ సంస్థలకు డైరెక్టర్గా పనిచేస్తూ అనేక వర్సిటీలకు విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉంటూనే తన పరిశోధనలు కొనసాగించారు. ఇలాంటి వ్యాపకాలున్నా నాణ్యమైన పరిశోధనలు చేయగలగటం అసాధారణమంటున్నారు సైన్స్ నిపుణులు. రావుతో పాటు సైంటిస్టులుగా పనిచేసిన చాలా మంది ఇప్పటికే రిటైర్ అయ్యారు. ప్రొఫెసర్ రావు ఆసక్తి మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ ఆయన పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తన పనిని ఇప్పటికీ ఆస్వాదిస్తూనే ఉన్నానంటున్నారు
ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు. దేశమంతా టెండూల్కర్ రిటైర్మెంట్ హడావుల్లో ఉన్న టైం. ఎవరు ఊహించని వ్యక్తి నుంచి అనూహ్యమైన కామెంట్లు. విద్యారంగాన్ని, సైన్స్ను భ్రష్టు పట్టిస్తున్న నాయకుల తీరుపై ప్రొఫెసర్ రావు అసంతృప్తి. అలాంటి వాళ్లను ఈడియట్స్ అంటూ ఘాటు వ్యాఖ్యలు. నాయకులు మాటలకే తప్ప చేతల్లో సైన్స్కు చేసింది ఏమీ లేదన్న విమర్శలు. ఇంతకీ రావును బాధపెట్టిన కారణాలు ఏంటి? భారతరత్న ప్రకటించిన సమయంలోనే ఆయన ఎందుకిలా స్పందించారు? ప్రొఫెసర్ రావు ఎవరో చాలా మందికి తెలియకపోయినా ఆయన చెప్పిన మాటల్లో 100% వాస్తవం ఉందనే వాళ్లు మాత్రం దేశంలో చాలా మందే ఉన్నారు. విద్యా వ్యవస్థను మన నాయకులు భ్రష్టు పట్టిస్తున్న తీరు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ప్రాథమిక విద్యారంగం బాగుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుందని ప్రపంచంలో సూపర్ పవర్స్ గా ఉన్న దేశాలు నిరూపించాయి. అందుకే వాటికి భారీగా నిధులు కేటాయించి పిల్లల చదువుల్ని ప్రభుత్వాలే బాధ్యతగా తీసుకున్నాయి. ఫ్యూచర్ సూపర్ పవర్ అంటూ డబ్బు కొట్టుకుని తిరిగే మన దేశంలో మాత్రం సీన్ రివర్స్. ప్రభుత్వం తన బాధ్యత మరచిపోయి జనానికి మాత్రం విద్యా హక్కు ఇచ్చామని చెప్పుకుంటూ ఉంటుంది. ప్రైవేట్, పబ్లిక్ అన్న తేడా లేకుండా విద్యా హక్కును పక్కాగా అమలు చేస్తామన్న హామీకి ఇప్పటికీ దిక్కులేదు. అందుకే ప్రాథమిక విద్యారంగానికి జీడీపీలో 6% నిధులివ్వాలంటున్నారు ప్రొఫెసర్ రావు. కానీ ఇప్పుడు మన దేశంలో 1-2%కే దిక్కులేదు. ఎడ్యుకేషన్ సెస్ పేరుతో జనం నుంచే వసూలు చేస్తున్న విద్యారంగంపై ప్రభుత్వాల ఇంట్రెస్ట్ ఏ సర్కారీ బడికి వెళ్లినా కనిపిస్తుంది. ఇక సైన్స్ రంగంలో డిఫెన్స్, స్పేస్ తప్ప మిగతా రంగాల్లో పరిశోధనలకు దిక్కు మొక్కు ఉండదు. పాకిస్తాన్, చైనాలతో ఘర్షణను రాజకీయంగా వాడుకోవడానికి డిఫెన్స్ కు, ప్రపంచం ముందు కిరీటాలు పెట్టుకోవడానికి అంతరిక్ష పరిశోధనలకు నిధులివ్వడం తప్ప మిగతా రంగాల్లో పరిశోధనలు అంటేనే మన ప్రభుత్వాలకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఏవో అరకొరగా ఇచ్చిన నిధులతోనే పరిశోధనలే ప్రాణంగా పెట్టుకునే కొందరు సైంటిస్టులే అద్భుతాలు సాధిస్తున్నారు. అబ్దుల్ కలాం, ప్రొఫెసర్ రావు అలాంటి వాళ్లే. అందుకే సైన్స్ పరిశోధనలకు కేటాయింపులు 1-2% పెరగాలని సైన్స్ పరిశోధనలతోనే చాలా దేశాలు ఎదిగాయని రావు గుర్తు చేస్తున్నారు. ప్రాథమిక విద్య, సైన్స్లను నిర్లక్ష్యం చేస్తే దేశానికి భవిష్యత్తే ఉండదని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. సెన్సెక్స్, బిజినెస్ రంగాల్ని చూసి మురిసిపోయే నాయకులు అవి శాశ్వతం కాదని తెలుసుకోవాలంటున్నారు రావు. కొత్త పరిశోధనలు, టెక్నాలజీపై పెట్టుబడులు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు. ప్రోత్సాహం లేకపోవడం వల్లే చైనా, కొరియా లాంటి దేశాలతోనూ పోటీ పడలేకపోతున్నామని అన్నారు రావు. Well, what I mean by is, if you go to China, which I go, in fact, I got a very major Chinese award a few months ago. I went there. I've gone there many times last year, in fact. Every time I go, what impresses me is every young Chinese is so proud to be Chinese. In fact, 2 weeks ago, I went to give a lecture in South Korea. The South Koreans are so proud that they are overtaking Japan. They are doing this, they are doing that. Their basic science is advancing. We need such an atmosphere. దేశంలో యూత్ ఆలోచనలపైన రావు విమర్శలు చేశారు. జాతీయ భావాలు మనలో తక్కువ ఉన్నాయని ఆయన అంటున్నారు. అందుకే దేశం సంగతి మరచిపోయి కాస్త ఎక్కువ డబ్బు వస్తుందని విదేశాలకు వెళ్లిపోతున్నారని విమర్శించారు రావు. అనేక రంగాల్లో పరిశోధన పత్రాలు తయారు చేయడంలోనూ ఇండియా బాగా వెనుకబడిందని ఆయన గుర్తు చేశారు. అమెరికా, చైనాలు అందులో పోటీ పడుతుంటే దూసుకెళ్తున్నామని చెప్పుకునే మనం ఎందుకు పోటీ పడటం లేదని రావు ప్రశ్నిస్తున్నారు.
దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే ఐటీ అభివృద్ధిని కూడా ప్రశ్నించారు రావు. కొంతమందికి డబ్బు సంపాదించి పెట్టడానికి తప్ప దీర్ఘకాలంలో ఐటీ వల్ల దేశానికి ఏం ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు. పైగా ఐటీ రంగంలో పనిచేసే వాళ్లలో ఎంతమంది సంతృప్తిగా పనిచేస్తున్నారని రావు నిలదీశారు. ఆసక్తి ఉన్న రంగంలో పనిచేయడమే సంతృప్తినిస్తుందని, అందులో ఎంత కాలమైనా పనిచేయగలుగుతామని యువతకు చెప్పారు రావు. దేశానికి దశాబ్దాలుగా ఉన్న సమస్యలపైనే సూటిగా ప్రశ్నలు వేసి వదిలేశారు ప్రొఫెసర్ రావు. నాయకులిచ్చే హామీలకు విలువలేదంటూ రాజకీయ రంగాన్ని నిలదీశారు. కానీ ప్రొఫెసర్ రావు మాటలకు మన వాళ్ళు ఎంత విలువ ఇస్తారు? చట్టాల్ని చెత్తబుట్టలో కొట్టేంత అధికారం ఆయనకు లేదు. రావు మాటల్ని ఇంట్రెస్ట్గా వినడానికి ఆయన క్రికెటర్ కూడా కాదు. అందుకే అవి గాలికి కొట్టుకుపోతాయి. తోలుమందం నాయకులు వాటిని అసలు విననట్టే నటిస్తారు. గురజాడ చెప్పినా, ప్రొఫెసర్ రావు చెప్పినా మన వాళ్ళు వట్టి వెధవాయిలన్న మాట నిజం అవుతూనే ఉంటుంది. ఇది V6 స్పాట్లైట్.